సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. పాయింట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటంటే అలా ఉంచి దాన్ని చెడగొట్టకుండా ఉంటే మంచిది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు పోచమ్మ వెబ్ సిరీస్ టీమ్ ఉన్నారనమాట. సో బేసికల్లీ మనకి థ్రిల్లర్స్ అంటే ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అంటాం. అలాంటిది ఒక గ్రామ దేవత నేపథ్యంలో వస్తున్న కాన్సెప్ట్ అనమాట. సో 90s కిడ్స్ అంతకు ముందు ఉన్న వాళ్ళకి గ్రామ దేవతల గురించి కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎవరైతే విలేజెస్ నుంచి ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంటుంది. సో టీజర్లో అయితే మాత్రం ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ఒకటే, బీజిఎం గురించి ఎస్పెషల్లీ మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు టీం ఉన్నారు, నాతో పాటు మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అండి. బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నానండి. యా, థ్యాంక్ యూ. మీరు ఒకరే అడిగారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇస్తాను విత్ యువర్ పర్మిషన్. సో అన్న, నైస్ లుక్ అన్న. నెక్స్ట్ పీ మీద ఇంకోటి రాబోతుంది కాబట్టి వెయిటింగ్ ఫర్ దట్. సో 2 పీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పీలు ఆయన లైఫ్ లో. మేబీ అంటే నార్మల్లీ మీకు సీరియల్ విషయం గురించి ఫస్ట్ మాట్లాడదాం. మీకు సీరియల్లో షర్ట్లెస్ గాయకింత చేసింది మీరేనేమో ఫస్ట్. ఎక్కువ ఎపిసోడ్స్ లో షర్ట్ లేకుండా బాడీని ఎక్స్పోజ్ చేస్తూ. అవునా? తెలియదు. అంతకుముందు మేము ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. మరి నేనే తక్కువ చూస్తాను సీరియల్స్, మమ్మీ వాళ్ళతో చూసింది చిన్నప్పుడు. సో ఎక్కువగా అంటే సినిమాల్లోనే కదా మనకి 6 ప్యాక్ చూపించడం, ఇది చూపించడం. సీరియల్లో నాకు తెలిసి ఆ షర్ట్లెస్ గాయ కింద ఆ బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఫ్యాన్స్ని సంపాదించుకున్నది మీరే అనుకుంటారు నాకు తెలిసి కదా. దాని నెక్స్ట్ సీరియల్లో దేవత, ఇందులో గ్రామ దేవత. సో అది పెద్ద పేరు తెచ్చిపెట్టింది మీకు. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు మేబీ వెబ్ సిరీస్లో ఏమన్నా ప్రత్యేకమని చెప్తారా? ప్రత్యేకం ఇన్ ద సెన్స్ అసలు ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి కారణమే స్టోరీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్. అంటే స్టోరీయే హీరో అనుకోండి దీనికి. స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ అన్నిటికీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ప్రామినెంట్ ఇంపార్టెన్స్, అండ్ కథలో వచ్చే ట్విస్ట్ కానీ, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ, అంటే ఇప్పుడున్న వాటికి మనం చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఇది జరుగుతుంది, ఈడే చంపుంటాడు, ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అలా అనుకున్న దానికి కాకుండా వేరేలాగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగేలా ఉంటుంది అనమాట. ఓకే. సో అందుకు నచ్చి వెబ్ సిరీస్. డేవిడ్ కదా, యాక్చువల్లీ ప్రమోషన్స్లో చూసాం జాక్ అండ్ జోన్స్ వేసుకున్న డేవిడ్ని. మీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు అది తీసుకొచ్చారు కదా ప్రమోషన్స్కి మీరే, బుచ్చిబాబు గారిని. అది సో డేవిడ్ అనగానే మాకు కొంచెం పోచమ్మ అనే టైటిల్ ఉంది, మెల్లో క్రాస్ వేసుకుని ఒక కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇది మీరు ముందు నుంచి అదే ప్లాన్డ్ గానే ఉన్నారు, కొంచెం కనిపించాలి, చాలా యూనిక్ గా కనిపించాలి. అంటే ప్రమోషన్స్ నుండి ఈవెన్ ఒక ఇన్వెస్టిగేటివ్, ఒక ఇన్వెస్టిగేటర్ గా లేదంటే డిటెక్టివ్ ఆ కైండ్ ఆఫ్ లుక్స్ కనిపిస్తున్నాయి. మేబీ ఆయనే ఏం జరుగుతుంది ఆ సీక్రెట్ ని ఛేదించే వ్యక్తిగా కనిపిస్తున్నారు. మరి అయితే అది కాదా? మంచి అది చూసి అలా కనిపించింది అన్నప్పుడే నాకేదో డౌట్ కడుతుంది. ఓకే, కాదంటారా? అలా ఏం లేదండి. మీరు ఒకటి అనుకున్నారు కదా, మీరు చెప్పండి. మీ క్యారెక్టర్ అంటే మీ మైండ్ లో అదే కంటిన్యూ పెట్టుకోండి. ఓకే. నేను వాళ్ళ ఇంట్లో ఒక కేసు జరిగిద్ది, డిటెక్టివ్ కింద వచ్చి ఎవరో ఇద్దరిలో ఒకరితో లవ్ లో పడతారు. చెప్పండి పోనీ ఏదో ఒకటి. పోచమ్మలో లవ్ పోస్ట్ ని చూసి కొత్త స్టోరీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అంటే అంత ఉంది కదా మైండ్ లో, ఒక్కొక్కరికి ఒకలా. ఇట్స్ నైస్ నో పర్స్పెక్టివ్స్. యా, బట్ ఆ బీజిఎం మాత్రం నిజంగా హాంట్ చేసింది అసలు. అంటే చూడాల్సిన సినిమా అనిపించింది ఆ రేంజ్ లో. ఒక వెబ్ సిరీస్ అయిపోయింది కానీ చాలా బాగా ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ మా ట్రైలర్ కూడా అలా ఇంకా దానికంటే ఎక్కువ ఉంటుంది ఫర్ ష్యూర్. సో మీదేంటంటే మీది ఒక సస్పిషియస్ క్యారెక్టర్, అంటే మీది రివీల్ చేయని క్యారెక్టర్. ఇన్ దిస్ సిరీస్ అందరిది వాళ్ళ ఇంపార్టెంట్ ఉందండి. లైక్ ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఈక్వల్, అందరిది ఈక్వలే ఉంది. అందరికీ ఇది లైక్
ఇఫ్ ఇట్ విల్ వర్క్ డెఫినెట్లీ వర్క్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరికీ మంచిగా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్న యాక్టర్స్ కూడా అందరూ యాప్ట్ అయినట్టు ఉంటారు. ఈవెన్ ఈజ్ ద డైరెక్టర్ రమేష్ చంద్ర సార్, ఈయన క్యారెక్టర్ చేస్తున్నారు, ఈయన యాప్ట్ ఉంటారు. అచ్యుత్ సార్ అండ్ అచ్యుత్ సార్ వాళ్ళ వైఫ్ శృతి అని ఆవిడ చేశారు. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ కన్నడ అండ్ తమిళ్. తను అట్లాగే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి సింహ. ఇంకా యాక్చువల్లీ సార్ది ఒక ప్రీవియస్ ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ అయనమని అని. అది కన్నడ. అది చూస్తే మీకు ఇంకా ఈ సిరీస్ ఎప్పుడు ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తారు. అలా ఉంటది ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైరెక్షన్. ఈజ్ అన్ యాక్టర్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్. ఓకే, నైస్ నైస్. సో మీది మంచి ఫ్యామిలీ అండి, అసలు చాలా మంచి ఫ్యామిలీ అండి 90s లో. సో మచ్. ఏం ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీ అందరికీ ఉండాలి. ఫ్యామిలీ నుంచి ఎప్పుడు హీరోయిన్ చేస్తారా వెయిటింగ్. కొంచెం ఐ మీన్ క్యారెక్టర్ ఏదో సిమిలర్ గా అనిపించింది, కొంచెం ఆ డైరెక్షన్ లోనే వెళ్ళినట్టు, ఏదో సీక్వెల్ లా అనిపించింది నాకు. ఏదో నాకు క్రిస్టియన్ క్యారెక్టర్స్ చాలా మంచి కలిసి వస్తున్నాయి. ఐఎమ్ ప్లేయింగ్ జెస్సీ ఇన్ దిస్. యా అదే చూసాను జెస్సీ అని. బట్ యా హోప్ఫుల్లీ దిస్ ఆల్సో వర్క్స్ యాజ్ వెల్ యాజ్ 90s. Let's hope. సో మీకు better than that. ఎంఐ చేసే మూవీ తెలుసు కదా? యా తెలుసు కదా. కానీ ఆ జెస్సీ ఈ జెస్సీని కొంచెం సెపరేట్. కానీ సిమిలారిటీ ఉంది ఆ జెస్సీకి ఈ జెస్సీకి. ఏంటండి ఏదో ప్లీజ్ క్రిస్టియన్ అంటారు. చూడ్డానికి చిన్నగా ఉంటారు అంతే, పెద్దోళ్ళే. అందులో హీరోయిన్ కన్నా హీరో కన్నా హీరోయిన్ పెద్దది కదా, అలాగా ఈవిడ కూడా చూడ్డానికి ఎలా ఉంటది మొటకే. నాకు ఈక్వల్ లాగా అనిపించింది ఆవిడ క్యారెక్టరైజేషన్, ఆ సైకిల్ మీద వెళ్తుంటే. ఓహో అదే అనుకున్నా వై సైకిల్ షాట్స్ వల్ల అండర్స్టూడ్. బట్ ఇందులో చాలా డిఫరెన్స్ ఉండబోతుంది క్యారెక్టర్ వైజ్. యూ విల్ హ్యావ్ very nice time watching Jessie, Eva, David or anyone of them. యా సో బీయింగ్ ఐ మీన్ మామూలుగా అంటున్నాను, ఒక తెలుగు అమ్మాయిగా వచ్చినప్పుడు ఏమన్నా ఇప్పుడు పోచమ్మ తల్లి దీవెనలతో ఇక్కడ నుంచి మంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది ఇది. బట్ ఇనిషియల్ డేస్ లో ఈజీగానే ఒప్పుకున్నారా? ఈజీగానే తలుపులు తెరిచి పంపించారా ఇంట్లో? నో అండి, బిగినింగ్ లో లేదు. లైక్ everyone families like this only, no? ఇండస్ట్రీ అంటే లైక్ దే విల్ థింక్ ఎందుకు మనకు తెలియదు ఎలా అవుతుంది కొంచెం ఉండే. బట్ ఆఫ్టర్ దట్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. దే ఆర్ సీయింగ్, దే ఆర్ వెరీ సపోర్టివ్. ద బిగ్గెస్ట్ సపోర్టివ్ అంటే మా పేరెంట్సే ఇప్పుడు రైట్ నౌ అన్ని విధాలుగా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ. సో నేను క్యారెక్టరైజేషన్స్ గురించి అడగదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరం చూస్తాం ఆహాలో ఎలాగో వచ్చిన వెంటనే నైట్. బట్ ఒకటి అడుగుతాను, బింజ్ వాచ్ చేసే పొటెన్షియల్ ఏముంది సిరీస్ లో అనేది? బికాస్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. డెఫినెట్ గా క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుందండి. సో మీరు ఇంకా వెయిట్ చేయరు, అబ్బా ఇంకొక ఎపిసోడ్ డెఫినెట్ గా చూస్తారు. ఐ ప్రామిస్ యూ. సో మీకు ఆల్రెడీ ఐ మీన్ ఓటీటీ ఫ్యాన్ బేస్ ఒకటి ఉంది. సో దీని తర్వాత ఏంటి ఆ ఫ్యాన్ బేస్ విషయంలో ఐ మీన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలాగో రీచ్ అవ్వాలి. 90s కి బాగా గట్టిగా పడింది అప్పుడు సీడ్ అది. సో తర్వాత నాకు తెలిసి ఇదే అనుకుంటా కదా, ఇంకా మళ్ళీ మధ్యలో ఏం కనిపించలేదు నాకు. మధ్యలో షూటింగ్స్ అయినాయి, 2 మూవీస్ షూట్ అయింది. ఐ డోంట్ నో వై ఆర్ దే నాట్ రిలీజింగ్ ఇట్. ఈవిడ కనిపించలేదు, అవి కనిపించలేదు. సో యా ఆ 2 మూవీస్ అయినాయి, అవి పోస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు. సో యా హోప్ఫుల్లీ ఆఫ్టర్ దిస్ వన్ బై వన్ ఈవెన్ దట్ విల్ రిలీజ్. 90s కి దీనికి అసలు సంబంధం ఉండదండి. బట్ క్రిస్టియన్ క్యారెక్టర్ అంటున్నారు కదా, బట్ దాంట్లో పర్ఫార్మెన్స్ కి దీంట్లో పర్ఫార్మెన్స్ కి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. యూ విల్ సీ డిఫరెంట్ స్నేహల్, లైక్ నాట్ స్నేహల్, యూ విల్ సీ జెస్సీ. సో మీరు ఎప్పుడన్నా ఐ మీన్ కవర్ పేజ్ చూసి పైన వేరే అనుకుని లోపల ఓపెన్ చేస్తే వేరేది, అలా ఎప్పుడైనా మోసపోయిన సందర్భం ఉందా? ఐ మీన్ బుక్ అలాంటివి ఏమన్నా ఎప్పుడైనా చూసారా? బుక్ కవర్ పేజ్ ఒకలా ఉంటది, లోపల బుక్ అంతా వేరే ఉంటది. ఇది కాంటెక్స్ట్ అనుకుంటాం. మోసపోలేదు ఎప్పుడు? అలా అనుకోలేదా? లేదు, నేను షూటింగ్ ఫస్ట్ డే అంబటి గారిని చూస్తే మీరు అనుకోవాలి, యాక్చువల్లీ ఆయన చూస్తే భయం వేస్తా ఉంటది. ఆయన మనిషి అంతా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వాస్ విత్ హిమ్ and but he is very sweet. Like చూడడానికి ఏమో but somewhere I felt like we are like mana Telugu people, no? So somewhere I felt like no, mana family kind of. But starting లో చూస్తే అనిపిస్తుంది కదా,
కొంచెం అనిపించింది బికాజ్ ఆయన సీరియస్ గా ఇలా నవ్వను కూడా నవ్వరు, ఇట్లా చూస్తారు మరి ఎట్లా? జోవియల్ పర్సన్. బట్ యాక్చువల్లీ వెరీ జాలీ. మొదలెడితే వేస్తూనే ఉంటారు మళ్ళీ. అన్ని చోట్ల అది కనిపించదు, ఆయన ఇలా వస్తుంటుంది. లేదా అనుకుంటారు కనపడకుండా ఏం చేసేవాళ్ళు. అలా కాదు, లైక్ కౌంటర్ వేస్తారు అలా అంటున్నారు. బట్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అని ఐ మీన్ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మాకు తెలిసింది. అంటే చాలా బ్యాలెన్స్డ్ పర్సన్. ఈవెన్ నా మధ్యలో వచ్చారు కానీ ముందు నుంచి ఉండుంటే మేబీ ఆయన ఆట ఇంకా వేరేగా ఉండేదని మా అభిప్రాయం. మీకు ఏమనిపించింది అన్నప్పుడు? ఐ మీన్ ఇదేమన్నా ఉందా, ముందు నుంచి వచ్చుంటే వేరేగా ఉండేదేమో? మేము టాప్ 6 రావడం అనేది నిజంగా అప్పుడు నా బెస్ట్ నేను ఇచ్చాను, నేను బయట ఎలా ఉంటానో లోపల అంతే. బట్ చాలా పెద్ద స్ట్రాటజిస్ట్ లా కనిపిస్తారు మాకైతే. పెద్ద బాగా అనలైజ్ చేసి స్టడీ చేసి మూవ్ తీసుకునే వ్యక్తిలా కనిపిస్తారు. మీకు లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఉండి మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఫెయిల్ అయినప్పుడు, సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు నువ్వు అంటే మనమనే కాదు, ఎవరైనా నేననే కాదు, ఎవరైనా అట్లాగా ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదా అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండి అలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు బ్యాలెన్స్గా ఉండాలనేది లైఫ్ నేర్పిస్తుంది. అదే నేర్చుకున్నాం. సో మీ ఇప్పుడు 2 వర్షన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరేమో ఈ కట్అవుట్కి ఇప్పుడు నిజంగా ఒక పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు, ఇప్పుడు ఒక 6-7 ఉన్నారు, వాళ్ళకి పర్ఫెక్ట్ యాంటోగనిస్ట్ రోల్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరే ఒక పవర్ఫుల్ యాక్టర్, ఐ మీన్ హీరో రోల్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీ టైమింగ్కి మీరు కంప్లీట్ ఈ టైం తీసుకోవచ్చు. బట్ మీకు ఏది? నాకు అట్లా ఏం లేదు, ఎనీథింగ్ ఈజ్ ఓకే సర్వైవింగ్కి. బట్ నాకేంటంటే ఎప్పటి నుంచో ఇప్పుడు నేను ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మై ఫిలిం కెరియర్ నుంచి నాకు వర్స్టైల్ యాక్టర్గా బాగా పేరు తెచ్చుకోవాలి ఇది అనమాట. అర్ధనారికే వచ్చింది యాక్చువల్లీ ఆ పేరు. అంటే తెలుసు అర్జున్ అంటే తెలుసు, అన్నీ చేస్తాడు అని తెలుసు కానీ బట్ నాకు వర్స్టైల్ యాక్టర్ అనేది ప్రతి ఒక్కళ్ళు పిలవాలనేది నా ఆశ. యా నైస్. సో అండి మీ కర్లీ హెయిర్ ఉంది కదా, ఎప్పుడన్నా స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో ఏమైనా తిట్టుకున్నారా దాన్ని? చాలా. స్కూల్ లైఫ్ అంతా ఐ యూస్ టు బి సో మ్యాడ్. అండ్ మమ్మీకి చెప్తే మమ్మా సేస్ దట్ మమ్మీ కోరుకుంది దట్ వాళ్ళ కూతురికి ఇలా కర్లీ హెయిర్ రావాలంటే ఐ యూస్ టు బి వెరీ మ్యాడ్. ఎందుకు అలా, ఎంత డిఫికల్ట్ తెలుసా? ఐ యూస్ టు హావ్ లాంగర్ హెయిర్. అది అసలు వెరీ హార్డ్ టు మెయింటైన్. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ I started loving my hair because mom future ni predict chesi I ఉండొచ్చు. But yeah, also as kids we don't know how to maintain curly hair. Curly hair కి separate regime ఉంటుంది. అది చాలా తర్వాత తెలిసింది. ఒక యాక్చువల్ గా ఒక 4-5 years బ్యాక్ తెలిసింది. అప్పుడు లాక్డౌన్ టైం లో అప్పుడు ఓకే దీన్ని కూడా మెయింటైన్ ఇది కూడా మంచిగా కనిపిస్తది. You won't believe it's been so many years I've combed my hair. Yes. దువ్వెన పెట్టలేము ఈ hair కి. ఇట్లా అయిపోద్ది మొత్తం. కర్లీ హెయిర్ కి ఏంటంటే కోమ్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు మేము ఫ్యాన్స్ అయిపోయాం వాటి అందరికి. ఎవరైతే కర్ల్స్ ఉన్నాయో చేయించుకున్నారు కదా లాక్డౌన్ ముందుగా చండాలంగా ఉన్నారని ఫీల్ అయ్యారా? లేదు, అంటే లోపల చేయడం రాలేదు, జస్ట్ మెయింటైన్ చేయడం రాలేదు. ఇప్పుడు మెయింటైన్ చేయడం వచ్చింది. నేను తప్పు అర్థం చేసుకున్నాను. సో ఇది హార్డ్. నేను కూడా అలాగే యా అందరూ అంటారు హెయిర్ అంటే బేసిక్లీ కొంచెం హెయిర్ రొటీన్స్ ఉంటాయి, అవి మాక్సిమం స్ట్రైట్ హెయిర్ కి పెడతారు. సో మేము ఆన్లైన్ ఏమైనా చూసి మేము ఫాలో అయితే మా హెయిర్ కి సెట్ అవ్వదు. అది మాకు వి డి నాట్ రియలైజ్ అంటిల్ అ వెరీ లాంగ్ టైమ్ దట్ ఓకే కర్లీ హెయిర్ అండ్ స్ట్రైట్ హెయిర్ కి కంప్లీట్లీ నీడ్ డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ వి జస్ట్ వేస్టెడ్ అవర్ టైమ్ విత్ స్ట్రైట్ హెయిర్ ప్రొడక్ట్స్ బికాజ్ అవే మార్కెట్ లో ఎక్కువ ఉండే. సో పోచమ్మ విషయానికి వస్తే నార్మల్లీ గ్రామ దేవత అంటే మనకి ఐ మీన్ ప్రొటెక్ట్ చేసే రక్షక దేవత అంటారు. అంటే ఏదైనా ఊర్లో ఏమన్నా ఫ్లూస్ వచ్చినా ఏదన్నా వచ్చినప్పుడు అవి రాకుండా చేస్తుంది. ఈవెన్ పంట కూడా బాగా పండేలా చేస్తుంది. ఇలాంటివన్నీ అనమాట గ్రామ దేవత మీద ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మీరే అన్నారు ఇందులో డైలాగ్ సంథింగ్, ఎవరి వాయిస్ తెలియదు కానీ మీ ఇద్దరిలో లేకపోతే వేరే వాళ్ళ వాయిస్ తెలియదు కానీ అవసరం అయితే శిక్షిస్తుంది, పనిష్ చేస్తుంది అని చెప్పి. సో మీ ఫ్యామిలీలో చూసుకుంటే ఎవరు మీ ప్రొటెక్టర్, బిగ్గెస్ట్ ప్రొటెక్టర్, ఎవరు మీ పనిషర్? విచ్ ఫ్యామిలీ ఆర్ యు? మీ ఫ్యామిలీ, పర్సనల్ ఫ్యామిలీ. పేరెంట్స్ లో ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఎందుకు ఇంటికి వెళ్ళంగానే దెబ్బ తింటారు పనిష్మెంట్ ఇస్తారా? ఆన్సర్ చెప్తే లేదు, బోత్ ఆఫ్ దెమ్ మామ్ అండ్ డాడ్ బోత్ హావ్ డిఫరెంట్ థింగ్స్ దట్ వి గో ఫర్. మమ్మీ దగ్గరికి దేనికోసం అయితే వెళ్తానో దాంట్లో పప్ప హెల్ప్ చేయలేరు, పప్ప కోసం పప్ప దగ్గర దేనికోసం అయితే వెళ్తానో దానికి మమ్మీ హెల్ప్ చేయలేదు. సో బోత్ స్టాండ్ ఆన్ దేర్ పార్ట్స్. ఓకే, ఎప్పటికప్పుడు యు బోత్ పనిష్మెంట్ కూడా ఇద్దరే ఇస్తారు.
నైస్. మీకండి మీకు అలా సింగిల్ ఎవరన్నా ఉన్నారా లేదు ఇద్దరు కలిసి? పనిష్మెంటా ఇప్పుడు లేదు, బట్ చిన్నప్పుడు మా మమ్మీ కొట్టేదండి ఎక్కువ. యూస్ టు పనిష్ వెరీ చూసారా అంటే కొట్టరా డాడ్? Dad, no, yes. Dad, like not only me, my brothers, I have 2 siblings. వాళ్ళని కూడా లైక్ అదే అబ్బాయిలు మంచోళ్ళండి, అది Ah, మీరు no. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కొంచెం. సరే, మీరు పెద్ద అయ్యాక కూడా మీ పిల్లల్ని కొడతారు, హస్బెండ్ కొడతారు. కాదు పప్ప కొట్టరు అంతే కానీ పనిష్మెంట్ ఇస్తారు. మీరు పనిష్మెంట్ అడిగారు, పనిష్మెంట్ వస్తుంది. జస్ట్ no, my dad is వితౌట్ వైలెన్స్? no, my Without- papa is very yeah. understanding. ఆయన ప్రతి సిచ్యువేషన్ లైక్ వెరీ కామ్, ఓకే no worries, it's okay అలా అన్నమాట. ఆల్వేస్ సపోర్ట్. అండ్ మమ్మీ ఏంటంటే కొంచెం కోప్పడతారు, అంటే ఒకరు ఉండాలి, లేదంటే ఇట్స్ నాట్ అన్బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతుంది కదా. సో అలా. సో అన్న, మీరు బీయింగ్ ఏ ఫాదర్ ఈ ప్రొటెక్టర్ రోల్ ఎలా ప్లే చేస్తూ ఉంటారు? యూజువల్గా ఎక్కువ టైం దొరకదు, ఎక్కువ బయట ఉంటాం షూట్స్లో అట్లా వెళ్ళి. బట్ ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడు దాకా అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రొటెక్టర్ రోల్ ఇంకా పెద్దగా ప్లే చేయాల్సిన అవసరం రాలేదు. చూద్దాం, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చిన్న చిన్నవి తెలుస్తూ ఉంటాయి కదా, లైక్ అంటే వాళ్ళు ఆడుకుంటూ చిన్న పడతారు, చిన్న ఏదో చదువుతుంది, అది వీడియో కాల్ చేసినప్పుడు ఎప్పుడో మీరు షూట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరేంటి, మీకు కోపం వస్తుందా ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో అక్కడ మీ వైఫ్? అట్లా ఏం లేదు. నేను అంటే ఫ్యూ టైమ్స్ నన్ను అడిగితే ఒకళ్ళు ప్యాంపర్ చేయాలి, ఒకళ్ళు నేర్పించాలి. పడ్డప్పుడు ఒకళ్ళు అమ్మో తగిలిందా అని 1-2 సార్లు అన్నారు, రెండోసారి మీ అంతటా మీరే లేగండి ఇట్లాంటి నేర్పించాలి. ఇద్దరు ప్యాంపర్ చేస్తే కిడ్స్ చెడిపోతారు. సో మీరు ఏ రోల్ తీసుకున్నారు? నేర్పించే రోలే తీసుకుంటారు. ఆబ్వియస్లీ మదర్స్ ఎప్పుడు ప్యాంపర్ చేస్తారు కాబట్టి పర్వాలేదు, మనం బ్యాడ్ అయినా పర్వాలేదు, మంచి. యా, అండ్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఐ మీన్ ఒక గెటప్ ఉంది, పోచమ్మ ఆవహించిన గెటప్ ఏదో సంథింగ్, ఒక మిడ్ నైట్ అలా నడుస్తూ. చిన్నప్పుడు చాలా కథలు వింటూ ఉండేవాళ్ళం వీటి గురించి. అంటే నైట్ అమ్మవారు తిరుగుతూ ఉంటుంది, గ్రామదేవత. మీ ఊర్లో గ్రామదేవత ఏ ఊరన్నా, గ్రామదేవత ఎవరు అక్కడ, ఏమన్నా ఐడియా ఉందా? చిన్న నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ, గ్రామదేవత అట్లాగా మాకు అట్లా ఎవరు లేరు. అయితే బట్ స్టిల్ నేను అట్లాంటివి చాలా చూశాను. లైక్ గ్రామదేవతలు కాపాడాలని చెప్పి వాళ్ళు ఆ గ్రామంలో విగ్రహాన్ని పెట్టి పూజ చేయడము, వాళ్ళు రిచువల్స్ అంటే ఇప్పుడు సపోజ్ అమావాస్య రోజు మీరు ఎవరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పి బలి ఇచ్చి కోడిని ఆ చుట్టూ గిరిగీయడము ఊర్లో. ప్లస్ పంటలు బాగుండాలి ఇవన్నీ చేసినప్పుడు అట్లాంటివి ఉన్న వలన దేవతకి ఏమన్నా సమర్పించడము, ఇవన్నీ మంచిగా జరగాలని చెప్పి ఇట్లాంటి రిచువల్స్ ఉండే ప్లేసెస్కి చాలా వెళ్ళాను, చాలా చూసాను నేను. మీరేమన్నా అలాంటి స్టోరీస్ విన్నారా? లేదండి, అలాంటి స్టోరీస్ నేనైతే ఓకే, మీరు విన్నారండి? మీ సైడ్ ఏమన్నా ఉన్నాయా? అంటే our devata is Mahamaya Ganpati who is in Shirali. ఓకే, బట్ అక్కడ ఇయర్ కి వన్స్ వెళ్ళేసి వస్తాం కాబట్టి స్టోరీస్ ఏం లేవు. వి జస్ట్ గో టు విజిట్ ఇయర్లీ వన్స్ అండ్ కమ్ బ్యాక్. పుట్టిన పెరిగింది అంతా సిటీ ఏరియాస్ లోనే కాబట్టి నో సచ్ స్టోరీస్. సో యాక్చువల్లీ గ్రామదేవత నేచర్ నుంచి పుట్టింది అని అంటారు. కొన్ని గ్రామదేవతలు ఏంటంటే ఆల్రెడీ జీవించి ఏదో మంచి పని చేసి ఊరి కోసం ఏదో త్యాగం చేసి చనిపోయిన వాళ్ళని కూడా గ్రామదేవతల కింద కొలువయ్యారని చెప్పి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అంటే నిజంగా వాళ్ళు చాలా కొన్ని డికేడ్స్, కొన్ని సెంచరీస్ అలా అదే కల్చర్తో, అదే ట్రెడిషన్స్తో సర్వైవ్ అయ్యి ఈరోజు మనం వచ్చాం. బట్ ఇప్పుడు సైన్స్ కొంతమంది కొట్టేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ కొంచెం బుల్షీట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి వాటి మీద? బట్ ద సేమ్ టైం కొంతమంది సైన్స్ పరంగా కూడా బిలీవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది things that are believed mythologically have scientific proof to it. Just before this we were talking about temple visits. If temple ki velte we pray God, we feel good, but actually we are feeling good because of the structure of the temple. Akkada energies flow from down to up kabatti akkadiki velli vaste we also feel uplifted and nice. So it has a spiritual meaning to it and it has a scientific meaning to it. So yeah, most of it is balanced with science and నన్ను అడిగితే డెవలప్ అవ్వడం మంచిదే కానీ బట్ కల్చర్ని కొట్టిపారేయకూడదు. మనం డెవలప్ అవ్వాలి, బట్ యాజ్ వెల్ యాజ్ ఆ కల్చర్ని కూడా ఫాలో అవుతూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అనే ఇవ్వాలి. రెస్పెక్ట్ అని కాదు, నన్ను అడిగితే అడాప్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ అంతా మన కల్చర్ని. ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు చాలా మంది వచ్చి మన కల్చర్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వెరస్ మనోళ్ళు బయట వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకోవట్లేదు, కానీ మన కల్చర్ని అడాప్ట్ చేసుకోకపోయినా పర్లేదు కానీ దాన్ని కొట్టి పారేయకుండా ఉంటే మంచిది.
అండ్ మనకు కాంతారా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు నార్మల్లీ. సో కాంతారా తర్వాత సీరియస్లీ కొంతమంది అటువైపు టర్న్ అయ్యారు. చాలా మంది వదిలేసిన ఆ ట్రెడిషన్స్ ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఈవెన్ అది కన్నడ అయినా కూడా ఇక్కడ వాళ్ళు ప్రతి చోట కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నారు, మన 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 ట్రెడిషన్స్ ఏంటని తవ్వుకున్నారు. సో ఇది కూడా ఏమన్నా అలాగేమన్నా మళ్ళీ మనం ఏమన్నా మన కల్చర్ని ఏమన్నా మళ్ళీ రీకలెక్ట్ చేసుకునేలాగా మళ్ళీ తవ్వుకునేలాగా థాట్ ప్రొవోకింగ్ గా అనిపిస్తుందా? అంతలాగా ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు కానీ బట్ స్టిల్ వన్ పాయింట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏంటంటే ఎవరి బిలీఫ్ వాళ్ళు చేసినప్పుడు, అంటే మరీ సూపర్స్టిషియస్ అట్లా అని కాకుండా ఎవరి నమ్మకం వాళ్ళని అలా ఉంచి దాన్ని చెడగొట్టకుండా ఉంటే మంచిది అనేది ఒక పాయింట్ ఉంటుంది. సో ఇందులో నాకైతే మూడు ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. హారర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, డివైన్ జస్టిస్ ఏమన్నా ఉంటుందేమో లాస్ట్ లో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే పోచమ్మ చుట్టూ కత్తి తిరుగుతుంది కాబట్టి. మీరు చెప్పండి, పర్సెంటేజ్ రేషియోలో ఏమన్నా చెప్పగలరా? ఏ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ మేము ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం? మీరు ఎవరు చెప్పిన పర్వాలేదు. నేను చెప్పేస్తాను. థ్రిల్లర్ ఎక్కువ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. థ్రిల్లింగ్ అంటే ఐ మీన్ థ్రిల్లర్ టైటిల్ ఇస్ పోచమ్మ అండ్ యూఆర్ సేయింగ్ థ్రిల్లర్. జస్ట్ ఆలోచించండి ఎలా ఉండబోతుంది. దట్స్ వాట్ పోచమ్మ ఇస్ టైటిల్ and it is not a mythological story. not a mythological. Yeah, it's a thriller story. Yeah, done. And the title is Pochama. You're seeing that statue, Pochama statue. So it's like very different. Audience వదిలిస్తున్నాం. సో సెట్స్ లో ఎప్పుడైనా కొంచెం అంటే కొన్ని ఉంటాయి కదా మంచి విట్టి కైండ్ ఆఫ్ అదే కొంచెం భయానకంగా కనిపించే కొన్ని సెట్స్ ఏమన్నా మీరు చూసుంటారు. ఇందులో మాకు కొన్ని విజువల్స్ కనిపిస్తాయి, నైట్ ఎలిమెంట్స్. మీరు గమనిస్తే అంటే లీక్ అయిపోద్ది అన్నట్టు ట్యాగ్ లైన్ గమనిస్తే మీరు స్టోరీ లైన్ ఇది, ప్లాట్ లైన్ ఇది అని తెలిసిపోతుంది ఎవరికన్నా. ఓకే, Yeah. The tagline is called Your Sin Has a Witness. So and it's closer than you yeah, think. it's closer than you think. అంటే మనం ఒక తప్పు చేసి ఎవరికి తెలియదు అనుకుంటాం, పిల్లి పాలు తాగినట్టు. కానీ దానికి విట్నెస్ ఇద్దరు దేవుడన్నా ఉంటాడు, లేదా ఎవరైనా చూసేవాళ్ళన్నా ఉంటారు. ఓకే, గాట్ ఇట్. నైస్. బట్ ఎప్పుడన్నా ఐ మీన్ ఏమన్నా కొంచెం సూపర్స్టిషియస్ గా అనిపించినవి, లేదంటే భయానక ఐ మీన్ ఈ హారబుల్ థింగ్స్ ఏమన్నా అనిపించినాయి అన్న ఫేస్ చేశారా ఎవరన్నా? ఏం చెప్పాలంటే our set was so beautiful. It is so beautiful. అక్కడ we were shooting a horror thriller thing అంటేనే it is maybe very పోచమ్మ బ్లెస్సింగ్స్ అనుకుంటే లైక్ అసలు ఏమి అలాంటి లొకేషన్ లో చాలా మందికి ఫోటోలు దిగడము గాలి పీల్చుకోవడమే సరిపోయింది. డైరెక్ట్ గా ఆయన ఎవరెవరికి నేనే అన్నా ఏమనలేదు. బట్ అంటే ఆయన చాలా స్వీట్ పర్సన్. బట్ అక్కడ తీసుకుంటారు కదా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? అంటే అంత అంత లీనియన్స్ తీసుకునే ప్రాసెస్ ఎలా నడుస్తుంది? వెరీ నైస్. నాకు తెలిసి వచ్చిన రోజే ఎయిరు పంచులు, ఆ కౌంటర్ లో వచ్చిన రోజే ఎయిరు. మన ఫస్ట్ డే షూట్ చేసిన ఛాన్సే లేదు. లైక్ ఫస్ట్ షూట్ సీన్ చేస్తున్నాం ఆ మోడ్ లో ఉండే. లేటర్ స్లోలీ అర్జున్ గారు స్టార్టింగ్ లో చేయరు, తర్వాత ఆగరు. ఏంటో చెప్పది అయ్యో ఇప్పుడు ఆయనకి ప్రశాంత్ గా thumbnail అయింది. స్టార్టింగ్ ఏం చేయరు, చేస్తే ఆగరు, ఏంటది వాళ్ళకి రాకపోయినా మీరు ఐడియా ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ బాడీ ఐ మీన్ ఎన్సీసీ నుంచి వచ్చారన్న మీరు? నేను 2006 RDC, ఆల్ ఇండియా పరేడ్ కమాండర్, ఢిల్లీలో చేశాను. Back then, Manmohan Singh was the Prime Minister, and I'm so lucky that I've seen Abdul Kalam sir President House Killam. Wow! I met him. Super. I'm so blessed. Super nice. మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి వెళ్ళారు నేవల్ ఏపీ. అంటే అక్కడికి వెళ్ళాక లోకల్ క్యాంప్స్ వరకు అలా నేవల్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అట్లుంటుంది. తర్వాత ఇక్కడ క్యాంప్స్ నుంచి అందరికి ఒకటే ఆర్మీ డ్రిల్లే, ఒకటే కొట్టుడు. సో ఇప్పుడు అర్ధనారి తర్వాత ఐ మీన్ ఒక అద్భుతమైన రోల్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ ట్రైలర్లు చూసినప్పుడే మాకు ఏందిరా ఇది అనిపించింది. ఈవెన్ జీవించేశారు. బట్ తర్వాత దానికి వచ్చిన అప్లాజ్ బ్యాలెన్స్ చేసుకుంటాం, మీ కష్టానికి తగ్గ అప్లాజ్ వచ్చిందా లేదా అనేది బ్యాలెన్స్ చేసుకుంటే ఏమనిపించింది? దాని నుంచి ఏమన్నా నేర్చుకున్నారా లెసన్ ఏమన్నా? లెసన్ అని కాదు కానీ
ఆ మూవీకి నాకు తెలిసి ఆ మూవీకి కష్టపడినట్టు నేను ఫ్యూచర్లో కూడా కష్టపడలేనేమో. కష్టపడడం కన్నా ఎంజాయ్ చేస్తూ కష్టపడ్డా. అలాంటి మూవీ నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా చేయలేను. ఏదో వన్ టైమ్ ఇన్ లైఫ్ ఆపర్చునిటీ లాంటి మూవీ అనమాట. ఆ మూవీ తర్వాత బ్యాడ్ లక్కే అనుకోండి. తర్వాత ఆ రేంజ్లో ప్రాజెక్టు బ్యాక్ చేయలేకపోయాను. మేబీ ఫినాన్షియల్ వల్ల కావచ్చు, ఎవరో తెలియకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అప్పుడు అంత వైడ్ ఓటీటీ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు. బ్యాక్ దెన్ ఇండస్ట్రీ వాజ్ అంటే స్టిక్ టు ఓన్లీ ఫ్యూ హీరోస్, కానీ ఎక్కువ పాపులర్ ఉన్న హీరోస్తోనే ఎవరైనా బడ్జెట్ పెట్టడానికి ఇష్టపడతారు. అది తప్పనట్లేదు, బికాస్ మనీ మేకింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ సినిమాలు రావాలన్నా అది కంపల్సరీ. సో బ్యాక్ దెన్ దానివల్ల కావచ్చు నాకు ఆపర్చునిటీస్ పెద్దగా రాలా. బట్ ఐఎమ్ నాట్, నేను ఎప్పుడు ఆపర్చునిటీ మిస్ అవ్వకపోయినా ఎప్పుడు బాధపడను. నెక్స్ట్ ఏంటి అనేది మూవ్ ఆన్ అయిపోతాను. యా, సో కమింగ్ టు పెద్ద గురించి జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏం చెప్పలేరు, నేను అడగకూడదు ఎక్కువ, బట్ స్టిల్ అడుగుతున్నా. అంటే బికాజ్ ఆ డేట్ కూడా టెంప్ట్ చేసి కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళింది. సో బట్ అనౌన్స్ చేయలేదు కదా, అనౌన్స్ చేయలేదు కానీ బయట సర్కిల్ అవుతుంది అలాగా. April 30th అన్నారు కదా, లెట్స్ స్టిక్ టు దట్. ఓకే, మే ఫస్ట్ సాంగ్ అన్ని రికార్డ్స్ బద్దలు చేసింది చిక్రీ. సెకండ్ సాంగ్ రై రై రారా అంతే, గ్లిమ్స్ అంతే, చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ అయింది అంతే. ఇవన్నీ ఎలా బద్దలు కొట్టే రికార్డ్స్. మూవీ కూడా అంతే. బట్ ఒకటి చెప్పారు, లెట్స్ స్టిక్ టు దట్ అని చెప్పి ఆ డేట్కి. యా ఓకే, ఇది కూడా అలాగే బదులు కొడుతుంది అని అంటున్నారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ దట్ ఆల్సో. మీరు చరణ్ గారి ఇంతకు ముందు మూవీస్కి ఈ మూవీస్కి నిజంగా డిఫరెన్స్, అంటే రంగస్థలంకి చరణ్ గారిని ఒక డిఫరెంట్గా ఎలా చూసామో ఇది కూడా అలాగే చూస్తారు. సో మీకు ప్రీవియస్లీ ఆహాతో అనుబంధం ఉన్నట్టుంది కదండి? లేదు లేదు కదా మీకు? ఫస్ట్ టైం. మీకు ఫస్ట్ టైం. సో మీకైతే అనుబంధం ఉంది. ఒకసారి థర్డ్ అండి, తరగతి గది దాటి తెలుసు అది ఒరిజినల్. ఇంకోటి మధ్యలో మూవీ చేసా దట్ కేమ్ ఆన్ ఆహా. ఓకే ఓకే, ఇట్స్ కాల్డ్ వర్జిన్ స్టోరీ. ఓకే ఓకే, అండ్ నౌ దిస్ ఇస్ ద థర్డ్. ఓకే, ఏమనిపించింది అంటే కంటిన్యూస్ గా వెళ్తున్నారు కదా? శ్రీహాన్ కదా, యా అనదర్ వర్జిన్ స్టోరీ. వర్జిన్స్ చాలా మంది ఉంటారు కదండి. యా ఓకే, జస్ట్ కిడింగ్ అండి. బట్ ఆహా పిక్ చేసుకునే స్టోరీస్ ఉంటాయి కదా, ఎలా పిక్ చేసుకుంటుంది ఏంటి అనేది, దాని మీద మీ అవగాహన ఏంటి? థర్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇట్స్ గుడ్ కాబట్టి మళ్ళీ ఆహా నుంచి కాల్ వచ్చినప్పుడు వెంటనే వచ్చేసా. యా ఓకే, ఐ మీన్ ఎలా పిక్ చేసుకుంటుంది, యూనిక్నెస్ ఏమైనా కనిపిస్తుందా ఆహాలో? బికాజ్ ఓటీటీలో మనకు చాలా ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. ఆహాలో వచ్చే ఒరిజినల్ కాంటెంట్ కి మిగిలిన కాంటెంట్ కి డిఫరెన్స్ ఏముంటుంది? As of present day, I think everyone is going with different kind of versatile stories. But aha chala mundu nunche different. It's not sticking to one genre. It's taking up stories from every genre. Very open to listen to new stories as well. నేను కూడా త్వరలో ఒకటి పిచ్ చేయబోతున్నా. సో యా, ప్రొడక్షనా? లేదు, ప్రొడక్షన్ అంటే చెప్పి ఈ రోజు నుంచి పోగొడతాం. అవ్వాలి అని అవ్వాలి, అవుతుంది అంటే అలా అయితేనే విల్ బి గుడ్ టు మీ అంటావా? ప్రొడక్షన్ ఏమనుకుని కాలు కూడా తీస్తారు. హోప్ఫుల్లీ వన్ డే సూన్. ఓకే, ప్రొడక్షన్ కూడా హోప్ఫుల్లీ. యా యా. సో మీకండి ఇప్పుడు ఇండస్ట్రీ ఐ మీన్ ఓపెన్ అయ్యింది, గేట్స్ బాగానే ముందుకు వెళ్తున్నారు. మీకు ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ అంటూ ఏం లేదండి. ఐఎమ్ లైక్ అంటే ఈ లైఫ్ కొంచెం పెట్టుకుంటారు కదా, ఈ టైం పీరియడ్ లో నేను ఇది కొట్టాలి. నో, నథింగ్ లైక్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్, సెటిల్డ్, మైండ్ చాలా పీస్ఫుల్ గా వాట్ ఎవర్ ఈస్ కమింగ్ అది మంచిగా అనిపిస్తే విల్ పిక్ అండ్ విల్ మూవ్ ఆన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, మంచి లైవ్లీగా ఉంది ఇంటర్వ్యూ. యా, ఇట్స్ వెరీ జోవియల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.